పాటు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే ఈయన అరెస్ట్ చేస్తామని మాట్లాడటంపై మీరేమంటారు? హాస్యాస్పదమైన వ్యాఖ్యలు. అతని ఫండమెంటల్ ఏంటండి? వాళ్ళు క్రిమినాలజీ బ్రదర్ చెప్పినట్టు క్రైమ్ని నమ్ముకున్నాళ్ళు. ఒక్కసారి వైజాగ్ వెళ్ళి సాధారణ ప్రజల్ని ఇతని గురించి అడగమనండి. భయకంపితులను చేశాడు. అడ్డగోలు భయపెడతాం, ఎత్తుకెళ్ళిపోవటం, వీళ్ళ వెనకాలాళ్ళు వీళ్ళ అండ చూసుకుని వాళ్ళందరినీ ప్రోత్సహించింది ఎవరు? విజయసాయిరెడ్డిగా. పైగా చంద్రబాబు గారి పేరెత్తి 75 ఏళ్ళు ఆయనకున్న అనుభవం ముందు వీళ్ళు ఎంత పిల్లకాకుల కింద లెక్క. మరి ఆ గవర్నమెంటు రోడ్లను గాలికి వదిలేసి గుంటలను గాలికి వదిలేసిన వాళ్ళ గురించి మాట్లాడటం చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. అసలు వాళ్ళ గురించి మాట్లాడకూడదు. వాళ్ళు చంద్రబాబు లెవెల్లో మాట్లాడే స్థాయి వాళ్ళకి ఎవరికీ లేదు. అతను విజనరీ. అతను వచ్చినాక ప్రతి దాంట్లోనూ తన మార్కును చూపిస్తూ రాబోయే తరాలకి ఏం చేద్దామా, హైదరాబాద్ని ఆ కొండల్ని ఏ రకంగా చేసి హైటెక్ సిటీ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ చేయించిన వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు. వాళ్ళ గురించి వీళ్ళు జీవితాంతం చేసిన 11 వచ్చింది. ఆ 11కు కూడా పనికి రాకుండా పోవడానికి ఈ పనికిలాని మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు చైనా దందాలు చెప్పుకుంటా పోతే ఓ పూట మొత్తం పడుతుంది. ఆ డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ కూడా చేశారు వీళ్ళ బ్యాచే. ఇవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళున్న ఈ లీగల్ లూప్ హోల్స్ని అడ్డు పెట్టుకుని దొరకకుండా చేసుకుంటూ వచ్చారు. ఇవాళ మళ్ళీ ఈయనకి మంచి పేరు వస్తుంది. ఈయన మళ్ళీ హైదరాబాద్ని మించి చేస్తాడన్న భయంతో, మళ్ళీ రావన్న భయంతో చేస్తున్న అపవాదులు ఆయన మీద చేద్దామని. కనీసం వీళ్ళు వాళ్ళ అబ్బాయి లోకేష్ మీద కూడా ఏమీ ఇవ్వలేక స్టేట్మెంటు కామ్ అయిపోయారు. దాంట్లోనే తెలుస్తుంది లోకేష్ కూడా చక్కగా ఇంప్రూవ్మెంట్కి డెవలప్మెంట్కి వెళ్తున్నాడు. కానీ ఇటువంటి సచ్చు ప్రశ్నలకి వీటికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఆకాశంలో మనిషి చంద్రబాబు. వీళ్ళు ఇంకా రోడ్ల మీదే తిరుగుతున్నారు. అది అంతకన్నా వీళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బ్రదర్ చెప్పినట్టు ఆయనది వ్యక్తిగత దానికి వెళ్తే ప్రజలు ఇంకా ఆశయించుకుంటారు. ఆల్రెడీ ఢిల్లీలో గురునాథం గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున దళిత నాయకులు వచ్చి చేశారు. ఎస్సీలు మైనారిటీలు వచ్చి ఇంకోసారి మళ్ళీ దానికి దారి తీయొద్దని హితవు పలుకుతున్నారు. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మేము అరెస్ట్ చేస్తాం అది ఇదని మాట్లాడటంపై మీరే? ఇది అభద్రతా భావంతో మాట్లాడే మాటలు, నైరాశ్యం. దాదాపుగా ఒక 22 కేసుల్లో ఉన్నాడు అతను A2గా. ఈ మొత్తం హ్యాబిచువల్ క్రిమినల్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా. విజయసాయిరెడ్డి చాలా నీచమైనటువంటి పనులు చేశాడు. అతని మీద మేము యాజిటేషన్ కూడా చేసాం ఢిల్లీలో. చౌదరి గారు మేమందరం కలిసి జూలైలో 24వ తారీఖు ఢిల్లీలో కూడా మేము అతని కోసం ధర్నా చేసి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పాం. ఇంకా చేయకపోవడం చాలా శోచనీయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పతనానికి వెళ్ళిపోతున్నాడనే దానికి నిదర్శనం ఏంటంటే విజయసాయిరెడ్డిని ఆ పార్టీలో పెట్టుకోవటమే. అతను కోవర్ట్. అతను ఏంటంటే కోవర్ట్గా పనిచేస్తున్నాడు ఆ పార్టీ పతనం అయిపోవాలని. అతను లక్షల కోట్ల రూపాయలు స్కాముల్లో ఇరుక్కొని ఉన్నాడు. అతను యావజ్జీవ కారాగార శిక్ష కాదు, జీవితకాలం ఎంత చేసినా కూడా తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అసలు విజయసాయిరెడ్డికి ఎక్కడుంది? ఆఫ్టర్ ఆల్ ఒక సీఏగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్పుదారి పట్టించి ఆ కుటుంబంలో అతను అధికారాన్ని అంతా అనుభవించి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తప్పుడు అకౌంట్స్ రాసి అందరితో ముట్టికాయలు వేయించుకొని వాళ్ళ చార్టెడ్ అకౌంట్కి సంబంధించినటువంటి కమిటీ కూడా ఇండియా లెవెల్లో కమిటీ కూడా వాళ్ళకి ముట్టికాయలు వేసి ఇతను ఎక్స్పెల్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అతను అన్నిటికీ అనర్హుడు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. నువ్వు విజయసాయిరెడ్డి ఉదయించే సూర్యుడి ముందు లేకపోతే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లా ఉంటుందో అట్లానే నీ ముఖం మీదే పడుద్ది. కాకినాడ పోర్టులో వాళ్ళ అల్లుడిది హస్తం ఉంది కదా. వాళ్ళ అల్లుడు ఒకటే కాదు కదండి, క్రికెట్లో కూడా ఉంది కదండి. ఇప్పుడు క్రికెట్లో ఉంది శరత్ చంద్రారెడ్డి. అతను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నాడు కదా సార్. ఆయన అప్రూవల్గా మారాడు కదా. అతను 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టారు కదా. వీళ్ళ జీవితాలన్నీ జైలు జీవితాలే. వీళ్ళంతా హ్యాబిచువల్ క్రిమినల్స్. వీళ్ళు అసలు లేనిది ఎక్కడో చెప్పమానండి. ద్వారకపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు చేతులు కలిపి వీళ్ళన్నీ కూడా అక్కడి నుంచి పెద్ద పెద్ద షిప్పుల్లో 10 రూపాయలకి కేజీ బియ్యం ఇక్కడ కొని పేదలకు ఇచ్చేటువంటి బియ్యాలు కొన్ని లక్షల టన్నులు అక్కడ విదేశాలకు పంపిస్తా, అక్కడ బర్మా, శ్రీలంక లేకపోతే వేరే దేశాలకు పంపిస్తా 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. వీళ్ళు కదా స్మగ్లర్లు, చీటర్లు కదా వీళ్ళంతా. ఇప్పుడు వీరప్పన కాదు, వీరప్పన బాబులు వీళ్ళు. అంత చీటర్లు అయితే వీళ్ళు ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఉంటే 22 భావస్వేచ్ఛ ఉంటే ఏది పడితే అది మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఎవరు ఊరుకోరు.
విజయసాయిరెడ్డి నీ పతనం ఎప్పుడైపోయింది? అసలు నువ్వు ప్రజాక్షేత్రంలో అసలు నువ్వు వార్డు కౌన్సిలర్కి ఇంతవాటికి పోటీ చేయలే. వార్డు కౌన్సిలర్కి చేసావు, నీకు వార్డు కౌన్సిలర్ స్థాయి కూడా లేదు, నీకు ఎంపీగా చేసావు, తెలుసు కదా నీకు. నీ ఊళ్ళో ప్రజలు తిరస్కరించారు. ఇంకా నువ్వు సిగ్గుపడి తలదించుకొని రాజకీయాలకు స్వస్తి చెప్పి అలములు ఆకులు తింటా ఎక్కడికన్నా వెళ్తే మంచిదని నేను సెలవిస్తా ఉన్నాను. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి మీద దుమారం రేపేటువంటి కార్యక్రమాలు చేస్తే నీ యొక్క అన్ని అంశాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు చేసినటువంటి తప్పులు చిట్టాలు నేను బయటకు ఎత్తానంటే నువ్వు అసలు సమాజంలో ఎక్కడ తిరగలేవు అనుకోండి నేను చెప్తా ఉన్నాను. ఖబర్దార్, రెండోసారి చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తే నీ అన్ని బతుకు మొత్తం బస్టాండ్ చేస్తా.